అసలు వాళ్ళ గురించి ఏం చెప్పమంటావు మానస్? అసలు ఇదే స్టేజ్ మీద లవ్ ట్రాక్ వేసుకుని పెళ్లిళ్ళ పీటల దాకా వెళ్ళి ఇప్పుడు విడిపోతున్నారంట. వేరే వాళ్ళ? ఓకే ఓకే, వేరే వాళ్ళు. అదే చాలా ఫేమస్ వాళ్ళు. చెప్పు. అదే అక్కడ కూర్చుంటారు కదా మెట్ల మీద. మెట్ల మీద కూర్చునే వాళ్ళు. రాకేష్ and team. So let's welcome them. ఈ రోజు మేము ఇంత ఆనందంగా ఉండడానికి గల కారణం ఏంటో మీకు చెప్పేస్తున్నాం. ఈ రోజు మా పెళ్లి రోజు. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో, ఎన్ని పూజలు చేసినో, నాకు సాక్షాత్ దేవుడే భర్త వచ్చిండండి. నీకు కూడా ఒక విషయం చెప్పాలి. చెప్పండి. పెళ్లి చేసుకున్న తర్వాత అందరు నన్ను అలెగ్జాండర్ 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 అని పిలుస్తున్నారు తెలుసా? అదేందండి, అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించిండు కదా. నా ప్రపంచమైన నేను నిన్ను జయించాను కదా. ఏమండి, నా దేవునికి విగ్రహం కట్టిస్తున్నానండి. నాకు విగ్రహం? అవునండి. ఓకేరా, నీకు సెంటర్ లో పెట్టాలి, నీకు సెంటర్ లో పెట్టాలి. ఇంతకీ నా కొడుకు లేరి? వీడు నా పెద్ద కొడుకు, వీడు మా చిన్న కొడుకు. ఈ రోజు మా పెళ్లి రోజు. అమ్మా నాన్న పాత విషయాలు చాలా మాట్లాడుకోవాలి నాన్న. ఈ రోజు మీరు వెళ్ళి ఆ బెడ్రూమ్ లో పడుకోండి. నానమ్మ లేదురా, నానమ్మ వచ్చేసి తీర్థయాత్రలకు వెళ్ళింది. ఇప్పటికిప్పుడు నాయనమ్మ దగ్గర, రష్మి నాయనమ్మ దగ్గర పడుకుంటావా? నువ్వు వెళ్ళి మానస్ తాత దగ్గర పడుకో. ఎందుకో? ఏమిటండి మీరు మాట్లాడేది? పోసేది ఆయన కాదురా, నువ్వు పోస్తున్నావు, నువ్వు పోస్తున్నావు. ఇద్దరు వెళ్ళి పడుకోపండి, సైలెంట్ గా పడుకో. మరి ఈ రోజు మన పెళ్లి రోజు, మనం ఒక్కసారి కాలాన్ని వెనక్కి తిప్పి మన పెళ్లి జ్ఞాపకాలు ఒక్కసారి నెమరేసుకుందామా? అందుకే నేను ఆల్బమ్ కూడా తెచ్చాను, పెళ్లి ఆల్బమ్. ఏమండి, నేను ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు చివరి ఆఖరిలో వచ్చింది కదా ఫోటో. అవును. ఆ ఫోటోలో మీ ముఖం ఎందుకండి పెడత మొహం లెక్క ఇట్లా పెట్టుకొని ఉన్నారు? నీ అమ్మ ఉంది చూడు, నీ అమ్మ కరెక్ట్ గా తాళి కట్టే టైంకి వీళ్ళ అమ్మ అందరి ముందు కట్నం తెచ్చిచ్చింది. నలుగురు స్నేహితుల ముందు, మీడియాల ముందు కట్నం తీసుకునేవాడు గాడిద అని మీ అమ్మ చెప్పడానికి నాకు కట్నం ఇచ్చింది మీ అమ్మ. అంటే అన్నా అని అంటారు కానీ మీరు ఇట్లా తాళి కడతా అంటే నా మెడ బోసి ఉన్నదని మీ అమ్మ మెడల బంగారం తీసుకొచ్చి నా మెడలు వేసింది. అంటే నాకు పైసలు లేవు, నీ బంగారాన్ని ఎప్పుడు చూడలేదని మీ అమ్మ అందరికి చెప్పకనే చెప్పింది అన్నట్టు. డల్లాస్ నుంచి వచ్చిన మా మామయ్య ఫోన్ కూడా మన పెళ్లిలోనే పోయింది. ఫోన్ పోయిందా? అవును, ఆయన మస్తు బిజినెస్ మ్యాన్. ఆ ఫోన్ పోయిందని ఆయన బిజినెస్ అంతా డల్ అయిపోయి డల్లు కూసున్నాడు ఇంట్లో. అంటే మా వాళ్ళ నువ్వు దొంగ అంటున్నావా సుజాత? నేను ఎప్పుడు అన్నానండి? ఇప్పుడే కదా నువ్వు అన్నావు. నువ్వు నన్ను దొంగ అన్నావు కదే, దొంగదానా. ఇన్ని మాటలు అన్న తర్వాత నీతో నేను ఎందుకు సంసారం చేస్తానే? నాకు విడాకులు కావాలి. నాకేమన్నా మా విడాకులు కావాలా? నాకు కూడా విడాకులే కావాలరా. పిలిపించు, పిల్లల్ని పిలిపించు. ఇంత ఓవర్ యాక్టింగ్ వద్దురా. మీ అమ్మని కోర్టుకు రమ్మని అక్కడ విడాకులు ఇచ్చారు. ఏంట్రా కోర్టు దాకెందుకు నాన్న? పేమెంట్ ఖర్చు అవుతుంది, మన జడ్జిని పిలిపిద్దాం నాన్న. వీడంతా బడ్జెట్ సేవింగ్ నా పోలికలే. అరే నువ్వేమంటావురా? అమ్మా ఈ పొట్టి మొక్కలు వద్దమ్మా, మనం కొత్త నాన్ని తెచ్చుకుందాం అన్న. ఎంతకి తెగించారా? కన్న
కన్న తండ్రిని రా రే. పోతాయిరా కళ్ళు పోతాయి, అన్ని నీ బుద్ధులే వచ్చినాయి. నా కొడుకు కాబట్టి నా బుద్ధులు కాకపోతే నీ బుద్ధులు. నీ నోట్లో మండిపోయా మను గారు, ఖుష్బు గారు, దయచేసి మా అమ్మ నన్ను కలపండి ప్లీజ్ అండి, ప్లీజ్. ఏంటి మీరిద్దరు ఎందుకు వచ్చారు? వీళ్ళిద్దరు పెద్ద మనుషులు ఉండాల్సిందే. ఇంతకు ఈడేవాడు సార్ ఈ బొకడాగాడు. ఇతను మానసిక వైద్యుడు, మానసిక రోగి. సైకిల్ ఆర్టిస్ట్. సైకిలాజిస్ట్ అంటే సైకిల్ ఆర్టిస్ట్ నువ్వు. చిన్నప్పుడు సైకిల్ మీద వెళ్ళి చదువుకున్నాను మేడం, అందుకని డాక్టర్ అయినాను కాబట్టి సైకిల్ ఆర్టిస్ట్ అని పెట్టా. నాకు వెంటనే అమ్మాయితో విడాకులు ఇప్పించేయండి సార్. నాకు మాత్రం మా విడాకులు కావాలా? నాకు కూడా విడాకులే కావాలి. నువ్వు ఆగవమ్మా, నువ్వు ఆగు. నాలాగా టాల్ గా ఉన్నోని తీసుకొస్తే నా షార్ట్ అంత లేడు, ఈడు కావాల్సి వచ్చిందా నీకు? మానికొండలో మరి చెట్టు అంత లేడు. చూసావా అక్క నన్ను మర్రి చెట్టు అంటున్నాడు. లేకపోతే మర్రి చెట్టు కాదు తాడి చెట్టు అంటాడా ఏంటి? ఈ స్టేజ్ మీద లవ్ ట్రాక్ వేసిన వాడు చివరికి వెళ్ళి వాడు బతుకు మొత్తం రైల్వే ట్రాకే. ఎన్ని రైల్వే స్టేషన్ తిరిగావు అక్క నువ్వు? అసలు ఈ లవ్ అనేది ఈ స్టేజీల మీద శంకుస్థాపన చేసింది నువ్వే కదక్క. సరే నేను శంకుస్థాపన చేశాను, దాని మీద బిల్డింగ్ ఎవరు కట్టమన్నారు నీకు? అమ్మో బిల్డింగ్ దాకా వెళ్ళిందక్క. ఓకే సైలెంట్ గా ఉంటాను. ఇప్పుడు మీరు విడిపోవటానికి బలమైన కారణం ఏమిటి అది చెప్పండి. మొన్న పెళ్లి రోజుకి చీర కావాలి అంది. పోయిన ఎపిసోడ్ లో ఖుష్బు గారు కట్టిన చీరే కావాలి అంటే చెన్నై నుంచి చీర తెచ్చిచ్చాను. కట్టిన తర్వాత నేను ఖుష్బు గారులా లేనంటది ఏంటండి? మీ ఫేస్ వాల్యూ ఏంటి, ఆ ఫేస్ వాల్యూ ఏంటండి? పొయ్యిలో కట్టె మొహంది. ఇవన్నీ కాదు సార్, పెళ్లికి ముందు 24 గంటలు నాతో ఫోన్ లో ఒకటే టాకింగ్, పెళ్లైన తర్వాత 4 గంటలే టాకింగ్, ఇంకా 20 గంటలు ఎక్కడ టాకింగ్? 20 గంటలు ఎక్కడ టాకింగ్ రానిది? షూటింగ్లు చేయొద్దా మేడం నేను? చేతాను బోకడా షూటింగ్లు కుసా. రోజు రాత్రి ముసుగిట్లా కప్పుకొని ఒక అమ్మాయితో షాటింగ్ చేస్తాడు. చెప్పు నిజమేనా? నేను చేస్తలేను. అబద్ధం చెప్పిన పసుపు బియ్యం పెడతా కొడతా. ప్రూఫ్ ఏంటి? ప్రమిలతో షాటింగ్ చేస్తాడు. ఆ ప్రమిల ఎవరో కాదు మేడం, నేనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నేను షాటింగ్ చేస్తా అంటే నాతో షాటింగ్ చేస్తాను. అట్లా దొరికిండు కొడుకు. అంత చేసావా నువ్వు? ఇంత మోసం దాన్ని పెళ్లి చేసుకున్నా. నువ్వేం మాట్లాడవేంటక్క? ఏముంది మాట్లాడడానికి? డెంగు దోమ కుట్టినోడు. ఏంటో మంచిగా చెప్పావు. డెంగు దోమ కుట్టినోడు బతుకుంటాడు కానీ ప్రేమ దోమ కుట్టినోడికి బతుకు లేదు. ఈమెకు దోమ కాదు, అమెజాన్ లో దోమ కుట్టింది ఒకటి. విడాకులని చెప్పంగానే నా మీద గిన్నె లేనిపోని అన్ని పుట్టిస్తాండి అమ్మా. నేను ఎక్కడ బతకను, నాకు విడాకులు కావాలయ్యా. దీనికి పరిష్కారం ఏంటి మేడం? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీ ఇద్దరికి విడాకులు కావాలి కదా? కావాలి. 2 ఆకులు తీసుకొచ్చి ఒక్కొక్కటి ఇస్తే అది పద్ది. నువ్వే చెప్పరా ఏదో ఒకటి. టాబ్లెట్ నువ్వే ఇన్ని టాబ్లెట్లు మింగి బతుకుతున్నావు, మాకేం ట్రీట్మెంట్ ఇస్తావురా నువ్వు? ఇలాంటి పేషెంట్ చూస్తాం, ఇంకేం చేస్తారా? నేను హలో వస్తానే, కూరగాయలా తెస్తా ఆగు. ఇది కూరగాయల సమస్య కాదురా, పెద్ద సమస్య. ఉండు. మా పిల్లం తొందర రాకపోతే రోగల బండతో నెత్తి మీద కొడతా అన్నది. నాకు ఇవతో వద్దు మేడం. నాకు కూడా ఆయనతో వద్దన్నా. మేమిద్దరు వీళ్ళ దగ్గర విడాకులు తీసుకోవాలి. భార్య భర్త మధ్యలో ప్రాబ్లం అయితే పెద్దవాళ్ళు మధ్యలో రాకూడదు. మాకు వీళ్ళ దగ్గర నుంచి విడాకులు కావాలి. డెఫినెట్ ఇచ్చా. థ్యాంక్ యూ. నీకెవడ్రా అక్క? అన్న నువ్వు నాకు అన్నవే. నేను నీకు అన్ననే. రేపు పుట్ట కొడుకు మొక్కమాడ. సింపుల్ ప్రాబ్లం. ఒక కళ్ళు మూసుకో. ఒక కన్ను మూసుకో. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది నీకు? ఏం కనపట్లే మేడం, బ్లర్ గా కనపడుతుంది. బ్లర్ గా ఉంది కదా, ఇది తీసేయ్. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు చాలా బాగా కనపడుతుంది మేడం. భార్య భర్త లాగే. ఒక కన్నుతో చూడకు, 2 కళ్ళతో చూడు. అదే భార్య భర్త అంటే. భర్తకి నమస్కారం పెట్టుకోమ్మా. దీర్ఘ సుమంగళి భవ. నెక్స్ట్ మాకు పిల్లలు పుడితే ఒకరికి మను ఒకరికి ఖుష్బు అని పేరు పెట్టుకుంటాను సార్. ఆల్రెడీ 2 ఉన్నారు. మీరు ఇప్పుడే కలిపారు కదా సార్. అరే రారా ఇంటికి అరవకూడదు. సింపుల్ గా మాట్లాడు. ఏమండి నువ్వు పిలు. ఏమండి నేనేమనాలి? ఏమే
Ravaki. First of all, a big round of applause for our judges. ఆడియన్స్, మా జబర్దస్త్ ఫ్యామిలీ ఆల్మోస్ట్ అందరు కలిసి చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? చాలా మంచి మెసేజ్ ఇచ్చారు, భార్యాభర్తల మధ్యలో వెళ్ళకూడదు అని చెప్పేసి. సో జడ్జెస్, మీరు కూడా ఈ స్కిట్ లో భాగంగా ఉన్నారు కాబట్టి మనో గారు. చాలా చక్కని మెసేజ్. ఎందుకంటే ఇవాళ రేపు చాలా ఈజీగా తీసుకుంటున్నారు. చాలా దాని తర్వాత వాళ్ళు సఫరింగ్, వాళ్ళకి ఆఫ్టర్ 5 years సమ్ మోర్ ఇయర్స్ తర్వాత ఎంత స్ట్రగుల్ అవుతారనేది ఆలోచించట్లా. కష్టమైన కలిసి ఆ సంసార సాగరాన్ని ఈదటం అనేది అదే పరిపూర్ణమైనటువంటి జీవితానికి నాంది. అది మరొకసారి స్కిట్ ద్వారా యంగ్ జనరేషన్ కూడా పాపులర్ షో ద్వారా మీరు తెలియజేసినందుకు రాకేష్ దంపతులకి అభినందనలు. డెఫినెట్ గా ఫెంటాస్టిక్ మెసేజ్. నిజంగానే మంచి మెసేజ్ ఇచ్చారు. మ్యారేజ్ లైఫ్ ఎప్పుడైనా ఒక ఇట్స్ నెవర్ అ 1-way ట్రాఫిక్, 2-way ట్రాఫిక్ ఉండాలి. అది మంచి మెసేజ్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్, వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఆల్సో. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, అడగగానే చేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. హలో, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. తనైతే డైలాగులు యాజ్ ఇట్ ఈజ్ చెప్పి చేసింది. కామెడీ వెళ్ళే ఈ స్టేజ్ ని లవ్బుల్ గా స్టేజ్ గా మార్చింది రష్మి మేడం. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. తను లవ్ గురించి చెప్పడం అని అంటే మేడం, అసలైన లవ్ గురించి తనకు తెలిసినట్టు ఎవరికి తెలియదు ఈ స్టేజ్ మీద. సో రియల్లీ గ్రేట్ రా రష్మి.